नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय స్వామినే తాపహారిణే. సో ఈ శ్లోకాస్ నేర్చుకుంటే మీరు రేపు పొద్దున ఏదైనా వాలంటీర్గా చేయాలన్నా ఆన్లైన్లో మీరే శ్లోకాస్ నేర్పించవచ్చు, అలా ఉంటుందన్నమాట. కాబట్టి నేను పాడినవి కూడా పంపిస్తాను శ్లోకాస్. అవి ఇవే జస్ట్ 3 స్టార్టింగ్లో 3 ఉంటాయి. వివేకానంద గురించి ఒకటి, రామకృష్ణ వారి గురించి ఒకటి, శారదమ్మ గురించి ఒకటి ఉంటుంది. అది నేర్చుకుంటే మీరు క్లాసెస్ తీసుకునే ముందు మీరు పలకడానికైనా అన్ని రకాలుగా బాగుంటుందన్నమాట. మీరు కూడా అలా వీరమాత అవన్నీ క్లాసెస్ చెప్పే రేంజ్కి మీరు వెళ్ళాలి అని నేను అనుకుంటున్నాను. చూద్దాం మరి. ఇక్కడ ఉద్బోధ అని యువకులకు వివేకానందుని పిలుపు అనే దాంట్లో ఏం చెప్పారంటే, చూడండి, వివేకానంద స్వామికి ప్రజలంటే ఎంత పిచ్చి ప్రేమ అంటే, ఆయన ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే ఇంక రూమ్లోకి వెళ్ళిపోయి ఏడ్చేస్తారంట. అసలు ఎంతగా ఏడుస్తారంటే ఆయన వేసుకునే దిండు తడిచిపోయి ఉంటుందంట. దిండు మొత్తం తడిచిపోయి పిండితే వాటర్ వస్తాయంట దిండులో నుంచి. అంత ఏడుస్తారంట ఆయన. దేశభక్తి అంత ఎక్కువ అనమాట ఆయనకి. సో మనకు కూడా ఏంటి, కేవలము భగవంతుని మీద భక్తి మాత్రమే ఉంటే అది భక్తి కాదనమాట. ప్రజలను కూడా ప్రేమించగలగాలి. ఎవరైనా ఆపదలో ఉన్న వాళ్ళకి మనము ఎంతో కొంత చేయూతనివ్వగలగాలన్నమాట. అంతేగాని లేకపోతే మనం చేసే పూజకు వ్యర్థం అనమాట. మనం కేవలం విగ్రహంలో మాత్రమే భగవంతుని చూడడము అంటే అది అంత కరెక్ట్ పూజ కాదని అర్థం అనమాట. నువ్వు బయట ప్రజల్లో కూడా భగవంతుణ్ణి చూడగలగాలి, పక్క వాళ్ళలో నువ్వు భగవంతుణ్ణి చూడగలగాలి. అప్పుడు నీ పూజ సంపూర్ణమైనట్టు అనమాట. కాబట్టి ఏమంటున్నారంటే ఇక్కడ స్వామీజీ, వెళ్ళండి, ఎక్కడెక్కడ మహమ్మారి క్షామము చెలరేగుతున్నాయో, ఎక్కడెక్కడ జనం దురవస్థలో ఉన్నారో మీరందరూ ఆయా చోట్లకు వెళ్ళండి, వారి వెదలను ఉపశమింపజేయండి. మహా అయితే ఆ ప్రయత్నంలో మీరు మరణించవచ్చు. అయితే ఏమిటి, అనునిత్యం మీలాంటి వారు ఎందరు క్షుద్ర కీటకాల వలె పుట్టడం లేదు, చావటం లేదు. దాని వలన ఈ విశాల విశ్వంలో ఏమైనా భేదం కనిపిస్తూ ఉన్నదా? చావు ఎప్పటికైనా తప్పదు, కానీ ఒక గొప్ప ఆదర్శం కోసం మీ జీవితాలను అర్పించండి అంటున్నారు. చూడండి ఎట్లా చెప్తున్నారు. ఏమైతుంది, ప్రతిరోజు అందరూ చనిపోతున్నారు. ఇప్పుడు మనము చనిపోతాం అనుకో, ఎన్ని రోజులు ఏడుస్తారండి ఇంట్లో వాళ్ళు? మహా అయితే ఒక నెల రోజులు ఏడుస్తారా? ఇంకా అంతకు మించి ఏం లేదు. మళ్ళీ వాళ్ళ పనిలో వాళ్ళు పడిపోతారు, అంతే కదా. ఇప్పుడు ఎవరైనా చూడండి చనిపోయినారు అంటే మనం మిగతా వాళ్ళు ఏం చేస్తాం, కొన్ని రోజులు బాధపడతాం, అయిపోయింది అంతే. ఇంకా మళ్ళీ ఏదో సంవత్సరీకం వచ్చినప్పుడు ఒక రోజు తలుచుకోవటము, లేకపోతే అది లేదు పెద్దల పండుగ వచ్చినప్పుడు తలుచుకోవటము, వాళ్ళకి బట్టలు పెట్టుకోవడం, అంతేగాని మనం కూడా చచ్చిపోతాం వాళ్ళతో పాటే అన్నంత ఇదిగా ఉంటామా మనం? ఎవరైనా చెప్పండి. కాబట్టి స్వామీజీ ఏమంటున్నారంటే, ఎక్కడెక్కడ కరువు కాటకాలు ఉన్నాయో, జనం ఎక్కడ దురవస్థల్లో ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళకి కావలసిన సహాయం ఏదైనా మీ చేతనైతే చేయండి అంటున్నారనమాట. ఆ ప్రయత్నంలో మీరు ఒకవేళ మరణించినా తప్పేముంది, రోజు అందరూ మరణిస్తూనే ఉన్నారు కదా, వాళ్ళలో మీరు ఒకరు అయిపోతారు, అంతే కదా. మహా అయితే మరణిస్తాం, అంతే కదా. ఇప్పుడు మనం మరణించడానికంటే డేంజర్ ఇంకేమీ జరగదు కదా మనకి. కాబట్టి ముందుకు వెళ్ళండి, మీరు అట్లాంటి వాళ్ళకి సహాయం చేయండి అంటున్నారు. నాకు మార్నింగ్ మా ఆయన ఫోన్ చేశారనమాట. మేము అనుకున్నాము ఒక మండలంలో ఒక 100 మంది వస్తారేమో చూపించుకోవటానికి మోకాళ్ళ నొప్పులకి అనుకున్నాం అనమాట. కానీ 500 మంది దాటేటట్టున్నారు. ఎవరికి చూసినా మోకాళ్ళ నొప్పులే ఉన్నాయి. ఎవరు పాపం డబ్బులు ఖర్చు పెట్టి చూపించుకునే పరిస్థితిలో లేరు, ఎక్కువ మంది వస్తారు అని చెప్పారు. మామూలుగా అయితే ఒక మెయిన్ డాక్టర్ని తీసుకెళ్తున్నాము, ఒక 3-4 నర్సులని తీసుకెళ్తున్నాం అనమాట. కానీ ఇప్పుడు మొత్తం ప్రోగ్రామ్ అంతా మారిపోయింది. నాకు మా ఆయన ఫోన్లో ఆ మాట చెప్తా అంటే నేను పూజ అయిపోయి అప్పుడే ఇంకా దేవుడి ముందే కూర్చొని ఉన్నాను. నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అనమాట. అంటే మన సైడ్ ఎంత దరిద్రం ఉంది కదా, ఎంతైనా పాపము అన్నీ ఓర్చుకుని డబ్బులు లేకపోతే ఇంకా అంతే ఊరికే ఉంటారు, అంతే కదా. బాధపడుకుంటూ అంతే ఉంటారు. ఎవరో పాపం ఫ్రీగా డబ్బులు ఇవ్వనవసరం లేదా అట్లా అడుగుతున్నారనమాట. పాపం లేదు, ఇవ్వనవసరం లేదు అంటే ఇంకా అసలు ఎంత దీవెనలు ఇస్తున్నారంటే వాళ్ళు మొక్కి పెడుతున్నారనమాట. అమ్మ మీరు ఎప్పటికీ చల్లగా ఉండాలి, మీరు 10 కాలాలు. ఇంకా మేము ఏం చేయలేదు, జస్ట్ పోస్టర్లు అతికించడానికి వెళ్ళాడనమాట మా ఆయన. చాలా ఊర్లలో పోస్టర్లు అతికిచ్చి విలేకరులతో మాట్లాడి వస్తున్నారు. ఆ మాత్రానికే వాళ్ళు కదిలిపోతున్నారు ప్రజలు.
అప్పుడు చాలా ఇదిగా అనిపించింది అనమాట నాకు. చాలా కరువు ప్రాంతం కదా మనది కళ్యాణదుర్గ్ కాన్స్టిట్యున్సీ. అందుకే పాపము ఎక్కడ ఎవరు వచ్చి ఏ చిన్న సహాయం చేస్తామన్నా ప్రజలు తీసుకోవటానికి చాలా ఇదిగా ఉన్నారు. మనం ఇంకా బాగా చేయాలి, ఇంకా ఏం చేయొచ్చు అని ఆలోచిస్తూ కూర్చున్నాను. క్లాస్కి వచ్చే ముందు కూడా అన్ని పాయింట్స్ రాసుకుంటున్నాను అనమాట. అక్కడ అంత వందల మంది వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ మంది డాక్టర్లను తీసుకురావాలంటే మాకు ఇంకా ఎక్కువ ఫండ్స్ కావాలి. సో మాకు శక్తి లేకపోతే భగవంతుడు ఇవ్వాల్సిందే ఆ శక్తిని, అంతే కదా. మళ్ళీ మన గురువుగారు ఏం చెప్పారంటే, ఇప్పుడు ధీరమాతకి మనం దేనికైనా సరే డబ్బులు వసూలు చేశాము అంటే అవతల వాళ్ళ కర్మ కొంచెం మనం తీసుకున్నట్టు అవుతుందంట. కాబట్టి ఏదైనా ఫ్రీగానే చెప్పండి అని చెప్పారు. మాకు రామకృష్ణ మఠంలోనేమో ట్రస్ట్ పెట్టావు కాబట్టి కొంత ఛార్జ్ చేయమ్మా, ఫ్రీగా చెప్తే దానికి విలువ ఉండదు అని చెప్పారు. అట్లా అనుకుని నేను ఛార్జ్ అనుకున్నాను, కానీ దానికి మూలం నాకు శ్రీ విద్యలో తెలిసినప్పుడు ఇంకా నాకు ఛార్జ్ చేయాలని అనిపించలేదనమాట. భగవంతుడే. కాకపోతే వాళ్ళు ఎవరైనా ఏదైనా ఇవ్వాలనుకుంటే డొనేషన్ రూపంలో ట్రస్ట్కి ఇవ్వచ్చు, అంతేగాని ధీరమాత కోసమే ఛార్జ్ చేయడము అది నాకు నచ్చలేదు. శ్రీ విద్య క్లాస్లో ఆ మర్మం తెలిసిన తర్వాత నాకు అది అర్థమైందనమాట. ఏ దానికి కూడా మనం స్పిరిచువల్కి సంబంధించిన దానికి దేనికి ఛార్జ్ చేయకూడదు అనమాట. మా సిస్టర్ కూడా అంటూ ఉంటుంది, నువ్వు ఇన్ని క్లాసులు చెప్తావు, ఇంత నాలెడ్జ్ ఉంది కదా, నువ్వు ఎందుకు క్యాష్ చేసుకోవడం లేదు దాన్ని అని అడిగింది తను మొన్న మధ్య. ఏం చెప్తాం చెప్పండి, అంత పెద్ద డాక్టర్ తను, నేనేం చెప్తాను చెప్పండి. ఎవరైనా క్యాష్ చేసుకుంటారా? ఇట్లాంటి వాటిని ఎవరైనా క్యాష్, మనం మంత్రం ఇచ్చినా ఏది ఇచ్చినా అన్కండిషనల్ లవ్తో ఇవ్వాలన్నమాట. అప్పుడే ఆ మంత్రం పనిచేస్తుంది. నేను చెప్పాను అప్పుడు మా సిస్టర్కి, ఇది స్పిరిచువల్ కదా, దీంట్లో డబ్బులు అనే ప్రమేయం ఉండకూడదు, కేవలము మానవ సేవ మాధవ సేవ అనే ఉద్దేశంతో చేయాలి, అంతవరకే అని చెప్పాను అనమాట. కాబట్టి ఇక్కడ స్వామీజీ ఏమంటున్నారు, అదే నాకు మీరు గమనించుంటారు, నేను కళ్యాణదుర్గ్ పరిస్థితి చెప్పేటప్పుడు నాకు ఇప్పుడు కూడా చాలా ఆపుకున్నాను దుఃఖాన్ని. సో అట్లా ఎవరైతే పర్ల కోసమై తప్పించిపోతారో, ఎవరికైతే పర్ల కోసం పిచ్చెక్కేలాగా ఏడ్చేలాగా అయిపోతారో వాళ్ళకు భగవంతుడు ఎన్నో ఎన్నో అవకాశాలని ఇస్తాడనమాట. కావాల్సిన వనరులన్నీ వాళ్ళే ఇస్తారు. మేము 1వ తారీఖు నుంచి పేపర్కి వేయమంటే పేపర్ వాళ్ళందరూ విలేకరులందరూ లేదు ఈ రోజు నుంచే వేస్తాము, చాలా మంచి ప్రోగ్రాం కదా అని ఈరోజే వేసేసారనమాట. అట్లా దిక్కులేని వాడికి దేవుడే దిక్కు అంటారు కదా, అట్లా అయింది మా పరిస్థితి ఇప్పుడు. మేము అనుకోకుండా ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే ఎంతమంది సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది అనమాట. అట్లుంటుంది ఏదైనా కూడా. మహా అయితే ఒకవేళ మేము అంతమందికి సర్వీస్ చేయలేకపోతే కొంతమంది తిట్టుకోవచ్చు, అంతేగాని పెద్ద ఉపద్రవం ఏమి వచ్చేదేం లేదు కదా. అదే అనమాట. దాని వలన ఈ విశాల విశ్వంలో ఏమైనా భేదం కనిపిస్తుందా? చావు ఎప్పటికైనా తప్పదు, కానీ ఒక గొప్ప ఆదర్శం కోసం మీ జీవితాలను అర్పించండి. అదనమాట. నాకు శ్రీ విద్యలో కూడా అదే చెప్తారు, నువ్వెందుకు వచ్చావు ఈ భూమి మీదకి ఎప్పుడైనా ఆలోచించావా? నీ పర్పస్ ఏంటి, లైఫ్ పర్పస్ ఏంటి, ఎప్పుడైనా ఆలోచించావా? రోజు అంతర్ముఖమయ్యి ఆలోచించుకో అని చెప్తారనమాట. కాబట్టి మనం ఇక్కడికి వచ్చింది భగవంతుని తెలుసుకోవటానికి మరియు భగవంతుని యొక్క సృష్టికి సేవ చేయడానికి. 2 సమాంతరంగా సాగాలన్నమాట. సేవ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మన హృదయం ప్రక్షాళన అయిపోతుంది అనమాట, చిత్తము శుద్ధి అవుతుంది. నేను ఎన్నోసార్లు చెప్పుంటాను ఈ మాట, చిత్తం శుద్ధి అవుతుంది. పాత్రని శుద్ధి చేసుకున్నట్టు ఒక పాత్ర ఉందనుకోండి, దాంట్లో మనం పెరుగు తోడు పెట్టామనుకోండి, మళ్ళీ మనం దాంట్లో పాలు వేయగలమా? వేయలేం కదా. దాన్నంతా మళ్ళీ క్లీన్ చేసుకుంటాం కదా. అట్లా క్లీన్ చేసుకోవటమే సత్సంగం అయితేనేమి అన్నీ అనమాట, సేవ చేయడము. కాబట్టి సేవ చేసే కొద్దీ చిత్తం అనేది శుద్ధి అవుతూ వస్తుందన్నమాట. కాబట్టి ఏమంటున్నారు, చావు ఎప్పటికైనా తప్పదు, కాబట్టి ఒక గొప్ప ఆదర్శం కోసం మీ జీవితాలను అర్పించండి. జీవితంలో ఒక ఉన్నత ఆదర్శాన్ని చేపట్టి దానికోసం మరణించటమే ఉత్తమము. సో స్వామీజీ మాటలు ఇలాగే ఉంటాయన్నమాట. ఊరికే ఎందుకు చచ్చిపోతారు? ఒక కీటకాలు అన్ని, మనం అంతే, దోమ ఉంచింది, దాని లైఫ్ ఎంత ఉంటుంది, మనం ఇలా కొట్టామంటే అలా పోతుంది, అంతే కదా. ఒక చీమ ఉంటుంది, దాని కాళ్ళ కింద ఎంతమంది కాళ్ళ కింద పడి నలిగిపోతూ ఉంటుందో కదా. కాబట్టి వాటితో సమానము. పరులకెవరికి మీరేమి చేయకపోతే మీరు కూడా క్షుద్ర కీటకాల వల్ల జన్మించడం మరణించడం అవుతుంది, ఇంకా ఏముంది డిఫరెన్స్ అని అడుగుతున్నారనమాట స్వామీజీ. కాబట్టి
ఒక ఉన్నతమైన ఆదర్శం ఒకటి చేబునండి, దాన్ని పట్టుకుని దానికోసం మరణించండి అని చెప్తున్నారు. ఇప్పుడు నాకు మా స్వామీజీ చెప్పారు, శృతికంఠానంద మహారాజ్ గారు చెప్పారు కదా, అమ్మ వేరే వాళ్ళ దగ్గర చెప్పారు, ఈ అమ్మాయిని శారదమాత పంపించింది, అంత మాట అన్నారనమాట, ఈ పని కోసమే పంపించింది. సో నేను ఎప్పుడూ అది దృష్టిలో పెట్టుకునే ఉంటాను, నేను ధీరమాతని ప్రచారం చేయాలి, నేను దాన్ని ఇంకా ఎక్కువ మంది ఇళ్ళకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు నేను అక్కడ పల్లెలకు వెళ్తున్నాను, అక్కడ నేను అందరి నంబర్లు సేకరించాడు లేడీస్వి, తీసుకొని మళ్ళీ వచ్చిన తర్వాత వాళ్ళకి నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇంకా అట్లా ప్రతి నిమిషము మన ఆలోచనలో, మన నరాల్లో అదే ఉండాలన్నమాట. గురువాక్యాన్ని పరిపాలించాలి, గురువాక్యాన్ని పరిపాలించాలి. గురువాక్యాన్ని పరిపాలించడం వల్ల భగవంతుని అనుగ్రహం మనకు తోడవుతుంది, మన ఇల్లు సుభిక్షంగా ఉంటుంది, మన దేశం కూడా సుభిక్షంగా ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఈయన కూడా గురువే కదా, గురువులకే గురువు కదా ఈయన వివేకానంద స్వామి. ఏం చెప్తున్నారు కాబట్టి ఏదైనా ఒక ఉన్నతమైన ఆదర్శం పెట్టుకొని అది మీకు చదువు వచ్చిందా లేదా అదంతా అవసరమే లేదు, ఒక చిన్న ఆదర్శం పెట్టుకొని దానికోసం మనం పని చేసుకుంటూ ఉండాలన్నమాట. ప్రతిరోజు మన డైలీ యాక్టివిటీస్తో పాటు మన ఆదర్శం కోసం కొంచెం సేపు అయినా పని చేయాలి. అప్పుడు భగవంతుడు ఇంకా ఇంకా గొప్ప అవకాశాలని మనకి ఇస్తాడనమాట. అంతే కదా, బరువులు మోయగలిగే వాళ్ళకే ఎత్తుతాడు భగవంతుడు. ఇప్పుడు మాకు ఎంతో పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చి ఒక 7 సంవత్సరాల నుంచి మేము నలిగిపోతున్నాం అనమాట. 7 సంవత్సరాల నుంచి ఇంకా అది అవుతుంది అనుకుంటే నేను అవుతుంది, అది పక్కా అవుతా ఉంది. కానీ ఎంత సహనం, ఎంత ఓర్పు ఉండాలి, ఎన్ని కష్టాలు తట్టుకొని ఉండాలి చెప్పండి. అటు ఫైనాన్షియల్గా, అటు మెంటల్గా ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డామన్నమాట. అసలు చెప్పలేమన్నమాట, అన్ని ఇబ్బందులు పడ్డాం. కాకపోతే ఆ ప్రాజెక్ట్ అయితే 1000 మంది ప్రజలకు మనం సేవ చేయొచ్చు అనే ఉద్దేశంతో అన్ని భరిస్తూ వచ్చాం. చివరికి మా పాప చదువుకోవడానికి వెళ్ళడానికి కూడా 1 year డిలే అయింది, మేము పెట్టుబడి పెట్టలేక. అంటే మా సొంత అవసరాలని అన్నిటినీ కూడా దేశం కోసం తాకట్టు పెట్టేశామన్నమాట. అట్లా పెట్టాం కాబట్టి చాలా పెద్ద అవకాశాలని ఇప్పుడు భగవంతుడు మా ముందుకు ఇస్తున్నాడు. అవకాశాలు ఇచ్చినా కూడా మాకు అహంకారం రాకుండా చూస్తున్నాడు. మేము అన్ని గుర్తుపెట్టుకుంటున్నాం అనమాట, మేము ఎన్ని కష్టాలు పడితే వచ్చింది ఈ అవకాశము అని అన్ని గుర్తుపెట్టుకుని వినమ్రంగా, తండ్రి ఇదంతా నీ ఆజ్ఞను పరిపాలించడానికి నాకు శక్తినివ్వు అని వేడుకుంటున్నాం తప్ప నేను కాబట్టి ఇంత పెద్ద కార్యం చేస్తున్నాను అని ఏ కోసాన అనుకోవడం లేదనమాట. అట్లా మనల్ని చితగొట్టేస్తాడు భగవంతుడు. ఫస్ట్ మనల్ని చింతపండు కింద కొట్టేసి అప్పుడు మనతో ఎంత చేతనవుతుంది. ఇప్పుడు రాధిక, మీరు రూప, వీళ్ళంతా చేస్తున్నారు వాలంటీర్గా, మెల్లమెల్లగా చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి, వాళ్ళ హార్డ్ వర్క్ని బట్టి భగవంతుడు వాళ్ళకి ఇంకొంచెం కొత్త కొత్త అవకాశాలను ఇస్తూ వెళ్తాడనమాట. మెల్లగా చేస్తూ ఉండాలి. కాబట్టి ఏమంటున్నారు, ఈ దేశ భవిష్యత్తు గురించి ఆశలన్నీ మీపైనే ఉన్నాయి. మీరు నిష్క్రియులై జీవితం గడుపుతూ ఉండటం చూస్తే నాకెంతో బాధ కలుగుతోంది. కార్యారంభులు కండి, కార్యదీక్ష పూనండి, జాప్యం చేయకండి. రోజులు గడిచే కొద్దీ మృత్యువు సమీపిస్తూ ఉన్నది. సమయం వచ్చినప్పుడు అంతా అదే జరిగిపోతుందని సోమరులై కూర్చుని ఉండిపోకండి. ఆ విధంగా ఏ పని జరగదని గుర్తుంచుకోండి అంటున్నాడు. చూడండి, కాబట్టి మనమేమనుకుంటామా, రోజు ఉండేదేలే, రోజు చేస్తా, ఏదో ఎలా టైం అయిపోతుందో తెలియకుండా గడిపేస్తుంటారు కొంతమంది. అయిపోతూ ఉంటుంది, రోజులు అయిపోతాయి, మరణం దగ్గర పడుతూ ఉంటుంది. కాబట్టి మనం ఏమనుకుని, ఎప్పుడు చెప్తాను కదా, మనము సన్సెట్ చూస్తూ ఉన్నాము రోజు అంటే ఈవినింగ్ ఈరోజు అయిపోయింది, నేనేం సాధించాను ఈరోజు అనేది మనం గుర్తు తెచ్చుకోవాలి. ఒక రోజు అయిపోతా ఉంది, ఒక బర్త్డే వచ్చింది అన్నా కూడా, మన బర్త్డే వచ్చినప్పుడు కూడా నేను ఇంతవరకు ఏం సాధించాను, నెక్స్ట్ బర్త్డే లోపు నేను ఏం సాధిస్తాను, నేను అసలు బర్త్డే చేసుకోవడానికి నాకేమైనా అర్హత ఉందా లేదా, నా బర్త్డేని ఎంతమంది సెలబ్రేట్ చేసుకుంటున్నారు, నేను కాదు కదా సెలబ్రేట్ చేసుకోవాల్సింది. నా బర్త్డేని వేరే వాళ్ళు ఇష్టపూర్వకంగా వాళ్ళు దాన్ని జరుపుకుంటే అప్పుడు నా జీవితానికి ఒక సార్థకత కదా అని అనుకోగలుగుతున్నామా మనం? అనుకునేలాగా మన ఆలోచన ముందుకు సాగాలన్నమాట. కాబట్టి సరే ఎప్పుడో జరుగుతుందిలే, ఎవరో చేస్తున్నారులే అట్లా వద్దు. ఎంత చిన్న పనైనా అది చాలా
శక్తిని మీలో మేలుకొల్పుతుంది అనమాట. ఇప్పుడు ధీరమాత గురించి స్టేటస్ పెట్టుకోండి అన్నాం, పెట్టుకుంటున్నారు. మీకు ఒక పెద్ద సాటిస్ఫాక్షన్ అనమాట. మీరు ఎంత శ్రద్ధగా చేస్తే ఆ పనిని అంత సాటిస్ఫాక్షన్ వస్తుంది. అంత పెద్ద పెద్ద అవకాశాలని భగవంతుడు ముందుకి తీసుకొస్తూ ఉంటాడనమాట. కాబట్టి ఏమంటున్నారు, ఈ జీవితం క్షణభంగురం, ప్రాపంచిక భోగాల తాత్కాలికాలు. పరుల కోసం ఎవరైతే జీవిస్తారో వారే నిజంగా జీవించిన వారు, తక్కిన వారు జీవించి చచ్చిన వారితో సమానం. ఈ మాట ఎక్కువ అంటుంటారు స్వామీజీ. స్వామీజీ అంటే స్వామి వివేకానంద. కాబట్టి పరుల కోసమైతే ఎవరైతే జీవిస్తారో వాళ్ళు మాత్రమే జీవించినట్టు, మిగతా వాళ్ళంతా ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని చెప్తున్నారు. అంటే ఏమని అర్థము, మాకు శ్రీ విద్యలో కూడా ఏం చెప్పారంటే ప్రతిరోజు ఒకరికి హెల్ప్ చేయండి, ఏదో ఒకటి, ఒక మాట సహాయం. కానీ మాకు రూల్స్ ఇచ్చారనమాట మొన్న కొన్ని. అవి నేను కొన్ని రోజులు అయిన తర్వాత చెప్తాను మీ క్లాస్లో. అవి అంటే నేను కొద్దిగా పాటిస్తున్నాను, కానీ ఇంకా బాగా పాటించి చెప్పాలి అనే ఉద్దేశంతో రామకృష్ణుల వారు ఏది చెప్పినా కూడా పాటించిన తర్వాతనే చెప్తారనమాట. కాబట్టి ఇంకా కొద్ది రోజులు అయిన తర్వాత ఆ రూల్స్ మీకు చెప్తాను నేను చక్కగా. కాబట్టి ఏమంటున్నారు, మీరు స్వార్థం లేకుండా ఎప్పుడైతే పరుల కోసం జీవిస్తారో అప్పుడే మీరు జీవించినట్టు. అంటే ఏమవుతుంది, మనం చనిపోయినా మనల్ని గుర్తుపెట్టుకుంటారు ప్రజలు అప్పుడు కదా. కాబట్టి అట్లా ఉండాలి అని చెప్తున్నారు. ఇది వివేకానంద స్వామి గురించి. ఇంక ఇక్కడితో ఆపేస్తున్నా. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. జయ రామకృష్ణ.